మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క లెంట్ డేస్లో ఈ యొక్క రెండవ రోజున దేవుడు మన కోసం సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యాన్ని విందామా? ఈ లోకంలో ఉన్న మానవుడు తనంతట తానే పరిశుద్ధునిగా మారలేడు, తను తానే పరిశుద్ధునిగా చేసుకోలేడు. ఎందుకు అంటే జన్మతః మానవుడు పాపి. కాబట్టి ఆ పాపంలో ఉన్న మానవుణ్ణి ఈ యొక్క పరిశుద్ధతలోనికి తీసుకొని రావాలి అంటే ఒక పరిశుద్ధుడు కావాలి. అయితే ఆ పరిశుద్ధుడు ఎలాగా ఉండాలి అంటే మానవునిలాగా మానవునిలాగా ఉండాలి. అలా కాకుండా ఎక్కడో ఉండి మానవుని పరిశుద్ధపరుస్తాను అంటే అది కుదరని పని. కాబట్టి 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన పరిశుద్ధంగా రాకపోతే ఆయన రక్తము పరిశుద్ధంగా ఉండదు. లేకపోతే ఈ లోకంలో ఆయన మన పాపముల కోసము శిలువ పైన కార్చే రక్తము పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధంగా జన్మించాలి. అందుకే కన్యక గర్భమున ఆయన పుట్టాడు. పుట్టడమే కాదు, ఆయన పుట్టిన తర్వాత నుంచి చనిపోయేంత వరకు ఆయన ఎటువంటి పాపం లేని మానవునిగా జీవించాడు. అంటే ఒక పక్క 100% దేవునిగా ఉంటూ మరొక పక్క 100% మానవునిగా ఉన్నాడు. ఎందుకు అలా ఉండవలసి వచ్చింది అంటే దేవునికి మానవునికి మధ్య సంబంధము తెగిపోయింది. ఎప్పుడైతే ఏదెన్ తోటలో ఆదాము చేసిన పాపం నిమిత్తమై దేవునికి మానవునికి మధ్యలో ఉన్న పాపము అడ్డు వచ్చి వాళ్ళిద్దరి మధ్య సంబంధము తెగిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకోవాలి. ఒక పక్క దేవుణ్ణి, ఓ పక్క మానవుని పట్టుకొని ఇద్దరిని కలపాలి అంటే ఆ మధ్యవర్తిగా వస్తున్న అతను ఒక పక్క దేవునిగా ఉండాలి, మరొక పక్క మానవునిగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక పక్క మానవునిగా మనతో సహవాసం చేశాడు, ఓ పక్క దేవునిగా ఆయన తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ విధంగా పరిశుద్ధత గల దేవుడు మానవునిగా ఉంటూ మానవునితో సహవాసం చేసి ఆ యొక్క కల్వరి గిరి పైన తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. ఇది మనందరం నమ్మే విశ్వాసము. అయితే ఇందులో ఒక సత్యం ఉంది. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద తన రక్తాన్ని చిందించాడు. అయితే ఏంటి అంటే ఒక మానవుడు తనంతట తాను ఏ విధంగా పరిశుద్ధుడు కాగలడో చెప్పే ఒక సత్యం ఏంటంటే ఆయన రక్తము. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో తప్పకుండా మానవుడు తన పాపంలో నుంచి విడుదల పొందుతాడు, పరిశుద్ధుడిగా తయారవుతాడు, లేకపోతే పరిశుద్ధుడిగా మారిపోతాడు. అయితే ఎలా సాధ్యం ఇది అంటే ఆయన రక్తము ఇప్పటికీ ఎక్కడైనా ఉందా? లేకపోతే మనం వెళ్ళి ఆ రక్తంలో మనం ఏమన్నా ఆ రక్తం తీసుకొని మన మీద ప్రోక్షించుకోవాలా? ఎలా చేయాలి? ఆయన రక్తం ఎక్కడ దొరుకుతుంది? ఇవన్నీ మనకు ప్రశ్నలు వస్తాయి. వీటన్నిటికి ఒకే ఒక సమాధానం ఏంటంటే మనం ఇప్పుడు స్వయంగా వెళ్ళి ఆయన రక్తాన్ని తీసుకొని ప్రోక్షించుకోవాలి, లేకపోతే ఆయన రక్తాన్ని పట్టుకోవాలనేది కాదు. కానీ ఒకటి దేవుడు మనకు అనుగ్రహించాడు. అదేంటంటే విశ్వాసము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసము ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించాడు, నా కోసమే, నా పాపముల కోసమే అని ఎవరైతే గుర్తిస్తారో, ఎప్పుడైతే ఆ యొక్క రక్తాన్ని బట్టి యేసుని నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఆ పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. లేకపోతే లేదా అంటే ఆ యొక్క విశ్వాసం లేనంత వరకు మనము పరిశుద్ధులుగా మార్చబడ్డము, లేకపోతే దేవుని బిడ్డలుగా మార్చబడ్డం అనేది అసాధ్యము. కాబట్టి విశ్వాసాన్ని దేవుడు చాలా కోరుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి కదా మనం ఈరోజు ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం. ఆ విశ్వాసాన్ని దేవుడు మన మానవుని ప్రతి హృదయంలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా మనము ఆయన్ని ఆశ్రయించాలి. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళని నిత్య జీవంగా, లేకపోతే వాళ్ళని నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేస్తానని బైబిల్ గ్రంథంలో చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా, లేకపోతే నమ్మకుండా, ఒకవేళ విశ్వాసం లేకుండా ఉంటుంటే ఈ యొక్క లెంట్ డేస్లో ఈ యొక్క రెండవ రోజు ఈ యొక్క దేవుని వర్తమానం ద్వారా నీ హృదయంలో ఆ విశ్వాసాన్ని పెంచుకుందాం. దేవుని మీద విశ్వాసాన్ని మనము
పెంచుకోవడం ద్వారా మనలో ఉన్న పాపాలని మనం తీసివేసుకోవడము చాలా సులువు అవుతుంది. ఎవరి మీద అయితే మనము ఆధారపడతామో, ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు చెప్పిందల్లా చేస్తాం మనం. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళు చెప్పిన మాటలు తూచ తప్పకుండా చేస్తాం కదా. అది మానవుని యొక్క సహజ గుణం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ఈ లోకానికి వచ్చి మరణించాడు, నా పాపముల కోసం మరణించాడు నమ్మితే ఆయన ఏం చెప్పాడో మనం చేస్తాం. ఈరోజు అది లేకుండా పోతుంది. ఒక ఆచార భక్తిగా తయారైపోతుంది. సాక్ష్యాలు కావచ్చు, లేకపోతే యొక్క జీవితాలు అనేక విషయాల్లో దేవునికి మాదిరిగా లేకుండా ఒక హాస్యాస్పదకంగా, లేకపోతే ఒక జోకర్స్గా మారిపోతున్నారు జనాలు. అలాంటివేమి లేకుండా ఇప్పటికైనా సరే మనం ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఆయన విశ్వసిస్తే ఆయన రక్తము సజీవంగా ఉండి మన హృదయాలలో ఆయన పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఇది విశ్వాసం ద్వారా జరిగే ఒక క్రియ, అంతేకాని ఫిజికల్గా నాకు రక్తం ఎక్కడ కనపడుతుంది, నన్ను ఎవరు ప్రోక్షిస్తున్నారు, నేను ఎక్కడ కడగబడుతున్నాను అనేది కనపడదు. కానీ ఇది ఒక ఆత్మీయంగా మనలో అర్థం చేసుకోవాలి. ఇదంతా మనకు అర్థం కావాలంటే ఒక్క విశ్వాసంతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి విశ్వాసాన్ని కలిగి ఉండి మనము ఆయన రక్తానికి మనము చేరుదాం. ఆయన రక్తం ద్వారా మన జీవితాల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. ఇదంతా ఇంటర్నల్గా మన హృదయంలో జరిగే ప్రక్రియ. దీన్ని బాహాటంగా మనం చూపించడానికి వీలు లేదు, కానీ విశ్వాసం ద్వారా ఒక నమ్మిక మాత్రమే. కాబట్టి విశ్వాసం ఉంచుదాం, దేవుని బిడ్డలుగా కొనసాగుదాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.